నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి ఆలయం వద్ద జరుగుతున్న దసరా శరవన్నవరాత్రి వేడుకల చివరి రోజున సులూరుపేట ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య దంపతులు మరియు రాజ్యసభ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ బోర్డు మెంబర్ ప్రశాంతి చెంగలమ్మ దేవి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక సాలు సమర్పించి పూజలు చేశారు। అనంతరం చివరి రోజున ఏర్పాటు చేసిన గ్రామోత్సవంలో పాల్గొని మహిషాసుర మర్దిని రూపంలో ఉన్న చెంగలమ్మ గ్రామోత్సవంను ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య ట్రాక్టర్ పైకి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి దంపతులు, పాలక మండలి సభ్యులు, ఈవో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో స్థానిక సత్యసాయి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు। ఈ కార్యక్రమాలను సులూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సారథ్యంలో జరిపించడం జరిగింది। ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేసేలా చర్చించుకున్నారు।
సిద్ధంగా ఉండాలి. నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఉంటే ఏది కూడా అర్థం కాదు. సభ్యులకు అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, ఈరోజు చాలా ముఖ్యమైన సమావేశం మనం జరుపుకుంటున్నాం. మన పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్చలు తీసుకొచ్చి అందరూ మాట్లాడించాల్సిందిగా మొట్టమొదటిగా నేనుంటాను మీకు అండగా అని చెప్పని దిశ దశ చూపించేటువంటి నాయకులు పెద్దలు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మరి నీలకంఠ గారు, కామిరెడ్డి మోహన్ గారు, కొత్త శంకరయ్య గారు, పాగలనేని సుబ్బయ్య గారు, పార్టీ కార్యదర్శి ఏఆర్ బాలచంద్ర గారు, నాయుడుపేట పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారు, కుమార్ నాయుడు గారు, మరి వేదికటువంటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొమ్మన శ్రీధర్ గారు, జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య గారు, కిషోర్ గారు, మరి ఇంకా బాగా వెంకట సుబ్బయ్య గారు చెప్పారు. బాగా వెంకట సుబ్బయ్య గారు, మరి కృష్ణయ్య గారు, ఇంకా వేదిక ఉన్నటువంటి కలవ శ్రీనివాసరావు గారు, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు గారు, మరి వేదిక ఉన్నటువంటి నాయుడుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు మందర కృష్ణారెడ్డి గారు, ఇంకా వేదిక ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొమ్మన శ్రీధర్ గారు, తెలుగుదేశం పార్టీ మన నెల్లూరు జిల్లాకే కాదు రాష్ట్రానికే మంజులమ్మ గారు, చూడూరుపేట పట్టణ పార్టీ అధ్యక్షురాలు, గడిగా అధ్యక్షురాలు. ఇప్పుడు పౌర రైతుల్లో ఆత్మహత్యలో ఎక్కడున్నా దేశంలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. రైతుల ఆత్మహత్యలో థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. సిఐసిపి ఇచ్చింది, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఇచ్చింది. అఫీషియల్ గా కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీ ఏమిచ్చింది? భారతదేశంలో ఎంఎస్పీతో సమానంగా ఏ రాష్ట్రం వచ్చింది, ఎంతెంత నష్టం రైతులకి తక్కువ ధరకు అందింది అని చూస్తే పంజాబ్ లో మద్దతు ధరతో సమానంగా రైతుకి గిట్టుబాటు ధర వచ్చింది, మద్దతు ధర వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో 2019లో ఉండింది, దాని తర్వాత మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండేది? తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల యొక్క సర్వీస్ నాయకత్వంతో కూర్చో ఈరోజు మన పార్టీకి విధులు లేకుండా పోతా ఉంది. ఎక్కడ కూడా ఇదే మాట్లాడుతా ఉంది. తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా గెలుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయిన ఈ ప్రాంతంలో అని ప్రతి దగ్గర ప్రతి చేయడానికి కూడా ఇదే చేసుకోగలుగుతాం. పెద్ద ఆయుధంలాగా నాకు పెద్ద వరంలాగా ఉంటుంది. అందుకని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పంచాయతీ వయసు ఎన్ని సభ్యత్వం చేస్తున్నారని చెప్పి చూస్తే నాయకులుగా వ్యవహరించే నాయకులు సొంత పంచాయతీలో కూడా సభ్యత్వం చాలా తక్కువ చేస్తున్నారు. చెప్పకూడదు, నా పంచాయతీలోనే వాళ్ళ సభ్యత్వం 113 సభ్యత్వాలు చేసింది. దురాసత్వ మండలం ఇది ఎందుకని వేరే అర్థం చేసుకోవాల్సిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నేతృత్వంలో గడప గడప కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో తడలో తడ ఎంపీపీ కొలిమి రఘు ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్లి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్థం కాదు
జగనన్నని సంజీవాన్ని హుషారుగా ఉన్నారు, అది సంతోషం. అందరు యూనిఫామ్ వచ్చారు, మళ్ళీ హుషారుగా ఉన్నారు, సంతోషంగా. నమ్మతా ఉంటే అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలుసు కదా ఇంత పట్టుకో. జగనన్న తోడొచ్చింది. ఇంకో పిల్లు ఇది అయిపోతే 50 పెట్టుకొని చేసుకుంటే మీకు పెద్ద గుర్తుపెట్టుకుంటే జగనన్న. నేను ఎవరు తెలుసా? బాగున్నా తల్లి. భాస్కర్ ఎవరు? మూడు వాడు గుర్తుపెట్టుకోవాలి జగన్. జనం మీరు గుర్తుపెట్టుకో జగన్. అమ్మఒడి అన్నీ వస్తాయి. ఆయన గుడి ఎమ్మెల్యే సంజీవయ్య జగన్. వహిద చేతి వచ్చిందా? చేతి అన్న 18,700 వచ్చిందా? 3 సార్లు అన్నవాడు వచ్చింది. అమ్మఒడి ఇచ్చిందా? ఎవరు తెలుసా? సంజీవన్. అమ్మా వాలంటీర్ అమ్మా ఇచ్చేసా టెలిఫోన్ బాబు మూతులో బాబు నాయన ఇక్కడ నీ ఫోటోలే కదా నువ్వు. ఆధార్ తీసుకోవాలి కదా. పింఛన్ వస్తుందా? ఏం పేరు? సంజీవయ్య. వచ్చింది మీకు. మీ భార్యకి చేయటం వచ్చింది. రెండోసారి వచ్చిందా? సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వర దేవి ఆలయం వద్ద మరియు శ్రీ శివనాగేశ్వరుల స్వామివారి దేవస్థానం వద్ద దసరా శరవన్నవరాత్రులు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి రోజున చెంగలమ్మ దేవస్థానం చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డి మరియు పాలక సభ్యుల నేతృత్వంలో అమ్మవారి గ్రామోత్సవంను అంగరంగ వైభవంగా జరిపించారు. అదేవిధంగా శివాలయం దేవస్థానం చైర్మన్ స్వామిరెడ్డి సుబ్రహ్మణ్యరెడ్డి నేతృత్వంలో పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపును కూడా ఘనంగా జరిపించారు.
నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల దేవస్థానంకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాముల వారిని దర్శించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, జట్టి వేణు యాదవ్, ఐతా శ్రీధర్, గోగుల తిరుపాలు, వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కమిషనర్ నరేంద్ర, అలవల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి దేవస్థానం పాలక సభ్యులు ఆలయ గౌరవాన్ని అందించారు. తడమండలం మాంబట్టు గ్రామంలో తిరుపతి సిమ్స్ వైద్యులు డాక్టర్ మునుస్వామి నేతృత్వంలో కీర్తిశేషులు కార్యనీర్ సోమసుందర్ మహర్షి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులచే ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురికి వైద్య చికిత్స అందించారు. అనంతరం శ్రీ గంగా సమేత కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అలుమూరు నాగరాజకుమారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పలువురికి అన్నదానం చేశారు.
సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలోని 4 వీధులు అభివృద్ధి బాటలో నడిపేందుకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పాండురంగ స్వామి గుడి వద్ద నుండి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ గాంధీ మండపం వరకు సుమారు ₹1 కోటి వ్యయంతో నూతనంగా డ్రైన్స్ రోడ్లను నిర్మాణానికి సంబంధించి కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో భూమి పూజ కార్యక్రమాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమైన రోడ్డు పాండురంగ స్వామి గుడి దగ్గర నుంచి గాంధీ బొమ్మ వరకు మహాత్మా గాంధీ బొమ్మ వరకు రోడ్డు. ఆ రోడ్డుకి ఇరువైపులా కాలువలు, రైన్స్, రోడ్స్ కలిపి సుమారు 90 లక్షల పైచలు, ఇంచుమించు ₹1 కోటి. మరి ఈరోజు అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళందరి సహకారమే, వాళ్ళందరూ కాస్త ముందుకు వచ్చిన వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు చేయాలి,
రైలు కట్టాలి చేస్తే మంచి మనసుతో వాళ్ళు కూడా ముందుకు రావడం, మున్సిపాలిటీకి సహకరించడం, మరి రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమానికి వాళ్ళు పూర్తి మద్దతు తెలుపుతారు. దసరా శరవన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సులూరుపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద చివరి రోజున సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిషాసుర మర్దిని కార్యక్రమాన్ని కళాకారులచే ఆలయం వద్ద ప్రదర్శించడం జరిగింది. విశేషంగా భక్తులు పాల్గొని కార్యక్రమాలు తిలకించి అమ్మవారిని దర్శించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమాలను ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి. ఆశ్వయుజ మాసం అంటే సుమారుగా అక్టోబర్ కాలంలో ఈ పండుగ వస్తుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. మహిష రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అన్న పేరు వచ్చింది. రాక్షసులలోని అతి బలవంతుడైన మహిషాసురునికి ఎలాగైనా ముల్లోకాల్లో జయించాలన్న కోరిక కలిగింది. అందుకోసం బ్రహ్మదేవుని నుంచి వరాలను పొందేందుకు ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఎండా వానలనకుండా ఆకలి దప్పుడు తెలియకుండా ఏళ్ల తరబడి మహిషాసురుడు చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు. ఈ ప్రపంచంలోని ఏ పురుషుడి చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు మహిషాసురుడు. ఎందుకంటే ఆడవారు ఎలాగూ తనని ఓడించలేరని అతని నమ్మకం. బ్రహ్మదేవుని వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించసాగాడు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయారు. దాంతో ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు వారంతా కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతడిని ఎదుర్కొనేంత బలవంతురాల్ని సృష్టించాలి అనుకున్నారు. అలా వారందరి అంశాలతోనూ ఉద్భవించిన దేవతే దుర్గాదేవి.
वैष्णोऽपि च तं भजे। शैलपुत्रेति द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कुष्माण्डेति चतुर्थकम् पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनी तथा सप्तमं कालरात्रीति महागौरीति च अष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः। దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని మున్సిపాలిటీ పరిధిలోని మన్నారపోలూరు ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద గ్రామస్తుల ఆధ్వర్యంలో చివరి రోజున అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాలు తిలకించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.